నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నన్ను గిచ్చారుగా నిన్ను గిచ్చుతా అన్నట్టున్నాయి ఏపీలో రాజకీయాలు. ఇక అసలు విషయం చూద్దాం. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళారు. సాధారణంగా ఒక సీఎం విదేశాలకు వెళితే దానికి సరైన ఏర్పాట్లు ఉంటాయి. ఏదో పెట్టుబడులకు సంబంధించి అలాగే రాష్ట్రానికి సంబంధించి ఇతర అంశాలపైన పర్యటనలు చేస్తూ ఉంటారు. ఇది అందరికీ కామనే. కానీ దీన్ని రాజకీయం చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఎందుకంటే గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని మరి విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అంతేకాకుండా ఆయన ఒక చోటకు వెళ్ళి మరొక చోటకు వెళ్లారని కొందరు వ్యాపార ప్రతినిధులతో మాట్లాడినట్టు కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చేవి. ఇప్పుడు అదే తరహా ప్రచారం వైసీపీ కూడా మొదలు పెట్టిందా అనే చర్చ అయితే నడుస్తోంది. అసలు ఇందులో వాస్తవాలేంటి? వైసీపీ చేస్తున్న ప్రచారంలో అసలు నిజమెంత? మరి టీడీపీ ఏం చెప్తుంది? ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాల్గొనేందుకు సురేంద్ర నాయుడు గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతున్నారు. హేమ్ కుమార్ గారు జనసేన నాయకులు మనకి అందుబాటులోకి వచ్చారు. కట్ట కార్తీక్ గారు రాజకీయ విశ్లేషకులు మనకి జాయిన్ అయ్యారు. బొట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా సురేంద్ర నాయుడు గారు, ఏంటి ఎలా చూస్తారు? వైసీపీ ఆరోపణలు కనిపించట్లేదా? చంద్రబాబు గారు, మంత్రులు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? 4 రోజులుగా అసలు జనాలకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు మీరేం ఆన్సర్ ఇస్తారు? ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రైమ్ 9 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్తే, చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఆరోపణ చేయలేదంటే మనం ఆశ్చర్యపోవాలా. వైసీపీ పనే అది కదా. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఆరోపణలు చేసి కదా 151 నుండి 11కు వచ్చినారు. అంటే ఒక ఆరోపణ చేసే ముందు దాంట్లో నిజాలు తెలుసుకొని మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది. అట్లా లేకుండా ఇష్టానుసారం మీరు ఇందాక చెప్పారే, నన్ను గిచ్చితే నిన్ను గిచ్చుతాను అని మా మీద ఆరోపణలు చేసినారు కాబట్టి దాంట్లో నిజం ఉన్నా నిజం లేకపోయినా మేము తిరిగి ఆరోపణలు చేయాలా అనేది. మీ మీద ఆరోపణలు చేసిన దానికి వాస్తవాలు ఉన్నాయి, మీరు గమనించాలి. మీరు ఏం చెప్పారు? కోర్టులో పర్మిషన్ తీసుకొని దావోస్ పోతామన్నారు. దావోసు పోయారా మీరు? పెట్టుబడులు తీసుకొచ్చేదానికి దావోసు పోతాము అన్నారు. దావోసు పోయారా మీరు? ఆ రోజు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఇక్కడ నుండి ప్రజల సొత్తు ఈ డబ్బులంతా వేసుకొని మీరు దావోసుకు పోకుండా లండన్కు పోయే దారిలో కూడా మళ్ళీ మధ్యలో ఇంకొక దేశం, ఆ దేశానికి పోయి మళ్ళీ లండన్కి పోయి లండన్లో వీళ్ళ పిల్లల్ని వాళ్ళ బాగులు చూసుకొని ఆ మధ్యలో వస్తా ఇక్కడ నుండి తీసుకుపోయిన డబ్బులంతా కూడా ఆ మధ్యలో ఇంకొక దేశంలో డంప్ చేసేసి దావోస్లో ఒక్క రోజు కూడా మీటింగ్లో పాల్గొనిందిలా. ఆ రోజు ఉన్నటువంటి మంత్రిని అడిగితే, కోడిగుడ్డు మంత్రిని, ఆ కోడిగుడ్డు మంత్రి ఏం సమాధానం చెప్పాడు? తెల్లవారుతో లేస్తే అక్కడ చలి ఎక్కువ ఉంది, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది, పోలేని పరిస్థితి. మళ్ళీ ఎందుకు కోడిగుడ్డు మీద ఏకం పెట్టడానికి వెళ్ళినారా? ఇక్కడ నుండి మీరు దావోసుకు పోవడం ఎందుకు? మళ్ళా నేను చలి అందుకని పోలేకపోయినా నన్ను చెప్పడం ఎందుకు? మళ్ళా కోడిగుడ్లు మాటలు చెప్పడం ఎందుకు? అది కదా ఆలోచించాలా. ఈరోజు మనం అట్లా కాదు కదా. మీరు ఎక్కడ పోయినా పారదర్శకంగా ఉంది. వాడు పనికి మాలిన వాళ్ళు ఏదో ఆరోపణ, పనికి మాలిన పేపర్ పని. అంటే లోకేష్ గారి క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరు కాలేదు. ఏదైనా అధికార పర్యటనకి వెళ్తే చెప్పాలి, జనరల్ తెలుస్తుంది కదా, ఎందుకు చెప్పలేదు, ఏం జరుగుతుందని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఒకటి సార్, మంత్రులకి ఎన్నో పనులు ఉంటాయి. అందులో కీలక శాఖలు చూస్తున్నటువంటి మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు, ఆయన ఎన్ని పారిశ్రామికవేత్తలతో ఎంతమందితో మాట్లాడారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి తీసుకొచ్చారు మనం అందరూ చూసాం. ఒకరోజు ఏదో క్యాబినెట్కి రాలేదని చెప్పి ట్రోల్ చేసి లోకేష్ బాబు మిస్ అయిపోయాడు, లోకేష్ బాబు కనిపించలేదు అని చెప్పి మాట్లాడితే వీళ్ళకు ఒక విశ్వసనీయత అనేది ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో కనిపించాడా? ఏ రోజైనా ప్యాలెస్ దాటి బయట వచ్చాడా? కనీసం మీలాంటి ప్రెస్ మిత్రులు అడిగితే వాళ్ళకి సమాధానం ఏ రోజు అని చెప్పాడా? కనిపించాడా? అసలు 5 సంవత్సరాలు అన్ని కూడా రికార్డింగ్ చేసి పంపించిన లైవ్లే కదా. ఏది కూడా డైరెక్ట్ లైవ్ పెట్టిన పాపాను పోలే కదా, అన్ని రికార్డ్ చేయడం పంపించడమే కదా. ఒకవేళ ఏదన్నా ఈ విపత్కర పరిస్థితులు వచ్చి విపత్తు వస్తే వాళ్ళని పరామర్శించేదానికి కూడా కింద ఏడన్నా అడుగు పెట్టాడా? భూమి మీద అడుగు పెట్టాడా? ఆకాశంలో ఫ్లైట్లో తిరిగేసిపోయినాడే కానీ కింద అడుగు పెట్టిన సందర్భాలు లేవు. ఆకాశంలో తిరిగితే కూడా మీరు ఇంకొక విషయం గమనించాలా, ఆకాశంలో తిరిగితే కూడా కింద ఉండే చెట్లు నరికేశారు, కింద ఉండే షాపులు మూసేశారు. వీళ్ళ మాట్లాడతారు.
ఈరోజు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నాడు, మా లోకేష్ బాబు గారు ఏ విధంగా చేస్తున్నారు? కూటమి అంటే కూటమి అంటే ఇలా ఉండాలి. కూటమి అంటే వివిధ పార్టీలు ఉన్నా కూడా ఒకే పార్టీ లాగా ఈ విధంగా ప్రజల కోసం మనం పనిచేయాలనే విధంగా ఈరోజు ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు మాట్లాడతారు విదేశాలకు పోయినారు కనిపించలేదు అని చెప్పేసి. ఎన్నో రకరకాలు ఉంటాయండి, రకరకాలు ఉంటాయి, పనులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్తారు, మీరు లెటర్లు రాసేస్తారు, మళ్ళీ ఇక్కడ నుండి ఈమెయిల్ పంపిస్తారు వాడికి. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎవరో ఒక దగ్గర ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడడానికి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఎన్నోటి ఈమెయిల్ పంపిస్తారు. ఏమని పంపిస్తారు ఈమెయిల్లో? మళ్ళా మేము వస్తాం, మీరు పెట్టుబడులు ఎడగాని పెట్టారు, జాగ్రత్త తస్మాత్, మళ్ళా మేము లాక్కుంటాం భూముల్ని, మీరు పెట్టుబడి పెట్టకూడదు ఇక్కడ అని చెప్పి ఈమెయిల్ పంపిస్తారు. మీరు అది కదా మీ పని. మీరు 11కు పడినా ప్రజలు మిమ్మల్ని 11కు పడేసినా నిస్సిగ్గుగా మళ్ళా అదే కంటిన్యూ చేస్తున్నారంటే ఇంకా మళ్ళీ ఏం మాట్లాడతాం? దీనికి ఒక చర్చ అదేంటి సాక్షి ఛానల్లో పెట్టి ఆ మనస్సాక్షి ఉందా? ఆ ఛానల్కి ఒక మనస్సాక్షి అనేది ఉందా? తర్వాత లేచి ముందు పోతే ఇదే పనేనా? ఇప్పుడు నేనేమంటానంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి సురేంద్ర గారు ఛానల్ పేరు మనకు వద్దులే కానీ జనరల్ గా మామూలుగా చెప్పండి. ఒక సెకండ్ సార్. ఒక బాధ్యతాయుతమైనటువంటి సతీష్ గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా సంస్థగా మీరు కూడా డిబేట్ చేయాలి. ఏం డిబేట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఒకటి వచ్చింది, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు, ఇంకా మీరు ప్లాన్ ఏం చేస్తున్నారు? ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఎండగట్టడమే మీరు బాధ్యతాయుతమైనటువంటి మీడియా సంస్థలు చేయాలి. అది చేస్తున్నారా ఒక రోజైనా మీరు? అది చేయకపోగా ఊరికే అవాకులు చవాకులు మాట్లాడడం వేస్ట్ కదా. ఇప్పుడు మా గొడ్ల రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు. మా గొడ్ల రామారావు గారు కూడా నమస్కారాలు. మా గొడ్ల రామారావు గారు కూడా వైసీపీ పార్టీలో ఉన్నా కూడా నాకు నిజం చెప్తున్నా, కొంతమందిని నేను అభిమానిస్తా. పార్టీలు వేరైనా కొంతమందిని అభిమానిస్తా. ఎందుకు అభిమానిస్తామంటే ఉన్నది మాట్లాడతారు. ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే ఆ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపిస్తారు. కొంతమంది ఛానల్లోకి వస్తారు, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. ఆ విధంగా మాట్లాడరు ఈయన. నేను కొన్ని ఛానల్లో కూడా మేము చేస్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు విమర్శ సద్విమర్శ అనేటివి ప్రజలకు ఉపయోగపడాలి. మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఉండేటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటే అది ఒక ఇది ఉంటుంది. అట్లా లేకుండా ఇప్పుడు ఏదో మా మీద 5 సంవత్సరాల్లో విమర్శించినారు, సో ఇప్పుడు కారణం లేకపోయినా మేము విమర్శించేయాలంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకు? ఇంకా అడుగుదాం సురేంద్ర గారు, అడుగుదాం రామారావు గారిని అడుగుదాం. నమస్తే రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. వస్తాను సార్ మీ దగ్గరికి వస్తాను. హేమకుమార్ గారు వాయిస్ తీసుకున్నాక ఇద్దరికి మీరు ఆన్సర్ ఇద్దరు కానీ. ఎస్ హేమకుమార్ గారు, మీకేమనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అధికార వర్గాలతో టచ్లో లేరని చెప్తున్నారు, లేరా? సార్ రాజేష్ గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే గుడ్ ఈవినింగ్ అండి. నిజంగానండి, నాకు దీనికంటే కూడా ముందుగా యాక్చువల్ గా మన పులివెందుల నుంచి ప్రజలు ఏం చేస్తున్నారంటే మా ఎమ్మెల్యే తప్పిపోయాడు, ఎమ్మెల్యే కనబడట్లేదు లేదని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. అక్కడ ప్రజలు ప్రత్యేకంగా వాళ్ళే వెళ్ళి పులివెందుల్లో మా ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో కనబడట్లేదు, ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చాడు కానీ చాలా రోజులు కనబడి ఇంతవరకు కనబడలేదు అంటే మొన్న కూడా ఏదో క్రిస్మస్ కి వెళ్ళి అట్లా కడుచూపుకి ఏదో వెళ్ళి వచ్చాడంట. ఆ విధంగా ప్రజలే స్వచ్ఛందంగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వచ్చినట్టు ఒక ఎమ్మెల్యే గురించి దాన్ని బట్టి అర్థం చేసుకోవడం. ఒకటి, వీళ్ళ కళ్ళల్లో కాపు లేరని కూర్చున్నాయా ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. ఎంత అసలు మొత్తం రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ ఎక్కడెక్కడ దీనికి ఆయన విర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్నారు. అదే విధంగా మీకు ఇంకా చూడాలనుకుంటే రేపు తెలంగాణ కొండగట్ట ఆంజనేయ స్వామి టీటీడీ నిధులతో ఓపెన్ చేయబోతున్న భూమి పూజకి అది హాజరవుతున్నాడు. ఎక్కడిదెక్కడ డెవలప్మెంట్ పనుల్లో ఉండి వాళ్ళు ఎంత బిజీగా ఉంటే వీళ్ళకి కనబడలేదంటే వీళ్ళు ఏంటంటే ఇంకా మత్తు దిగినట్లేదు, ఇంకా కనబడలేదంటే ఆ దీంట్లో 2025 మొత్తం ఇంకా దిగినట్లేదేమో. ఒకసారి చూడండి, ప్రత్యేకంగా మీ ఛానల్ మాత్రం కాకుండా మీ ఛానల్కి ఏంటంటే వేరే వాళ్ళు కనబడదు. వీళ్ళు ఎవరో ఎక్కడ
ఎక్కడెక్కడ అంబటి రాంబాబు, రోజాలు, ఈ డాన్సులు గిన్సులు ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే అది మాత్రమే కనబడుతుంది. ఎప్పుడన్నా ఒకసారి గ్యాప్ ఉండేటప్పుడు, ఖాళీగా ఉండేటప్పుడు వేసుకొచ్చేసి వీళ్ళు కనబడలేదంట. డెవలప్మెంట్ చేసే పని చేసే వాళ్ళకి పబ్లిసిటీ అవుతుందా? వీళ్ళు పని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే విధంగా లోకేష్ బాబు గారు ఉన్నారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేవాళ్ళగా మీరే ఇస్తున్నారు. ప్రైమ్ లైన్ లోనే నేను ఎన్నోసార్లు చూసాను. నేను పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాము, వర్చువల్గా ఓపెనింగ్, పిఠాపురం డెవలప్మెంట్ పనులు, అదే విధంగా దాదాపు 26 జిల్లాల్లో 1299 రోడ్లు వేస్తున్నారు. దానికి నిధులు దాదాపు 2123 కోట్లు నిధులు మంజూరు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ప్రజలు స్వచ్ఛందంగా ఏమంటారంటే పవన్ రాజ్ శాఖ అనే సమస్యను వాళ్ళే మార్చేటట్టున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసి ఓర్వలేక ఏదో ఒకటి చెప్పాలా, బయటకు వచ్చి మాట్లాడాలా అనే ఉద్దేశంతో మాట్లాడడమే తప్పితే ఈ డెవలప్మెంట్ వాళ్ళకి కనబడలేదా? ప్రజలందరికీ వీళ్ళు కనబడినా కనబడిపోయినా మాకేం బాధ లేదండి. మేము డెవలప్ చేస్తున్నది ప్రజలకు కనబడుతుంది, ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ నుంచి పవన్ రాజ్ శాఖ అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుని ఏ విధంగా పనిచేస్తున్నారు తెలుసుకునే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా బయటకు వచ్చాడంటే, టిఫిన్ చేసి బయటకు వచ్చాడంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళిపోవాలా. అంతేకాదు ఎక్కడ ఏమన్నా ఆయన ఏదో స్టే చేసిన కానీ ఏదైనా ఉంటే ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు హెలికాప్టర్ ఎత్తుకొని వచ్చే హెలికాప్టర్ లో ప్రజాకాలం ఏ విధంగా దుర్వినియోగం చేశారు. ఇదే విధంగా మొన్న నేనే ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పుస్తకాలు కావాలంటే దాన్ని మా స్వచ్ఛంగా వాళ్ళు స్కూల్లో వాళ్ళు అడిగారు. అంటే ఎక్స్ట్రా ఇంకా కొద్దిగా అంటే లెసన్స్ జరుగుతున్న దాని దీంట్లో కొన్ని బుక్స్, పెన్స్ పిల్లలు పేదలు పెట్టుకోలేని పిల్లలు ఉన్నారు, మీరు ఏమైనా సాయం చేస్తారంటే ఖచ్చితంగా అమ్మా మీరు సాయం చేస్తారు. మీరు 4 వేసుకునేస్తే ఖచ్చితంగా దాదాపు 10,000 రూపాయలైన బుక్స్, పెన్లు అన్ని పిల్లలకి ఎత్తుకొని ఇస్తే ఆడ పోయి వాళ్ళ మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో చిక్కీ ఇచ్చారు, ఎగ్ వేశారండి. ఎగ్ కూడా పెట్టారు. ఆ రోజైనా కొద్దిగా స్పెషల్ అంట, స్వీట్ తో పాటు కొద్దిగా మంచిగా పెట్టారు, ఇంకా కొద్దిగా వెరైటీగా పెట్టారు కొద్దిగా. అలాంటివి పెడితే నేను పోతాను ఏం చేశానంటే ఫస్ట్ చిక్కి ఎత్తుకున్నా, దానిపైన ఏదన్నా మా ప్రభుత్వంలో మా వాళ్ళ బొమ్మలు ఏమైనా ఉన్నాయా చూద్దాం అనే వెంటనే దాన్ని తీసుకున్నా. అదే విధంగా గుడ్డు తీసుకున్నా, గుడ్డు మీద నేనే పెట్టాను, పిల్లలు నేనే పెట్టి నేనే ఇచ్చా. అక్కడ చూస్తే ఎక్కడ లేదు. నేను ఒక వీడియో కూడా చేశాను, దాన్ని కూడా నేను టెలికాస్ట్ చేశా. గతంలో లాగా బెల్ట్ మీద, బ్యాగ్ మీద, ఎగ్ మీద, లేదంటే చికెన్ మీద ఇలాంటి పిచ్చి లేదండి మాకు. పబ్లిసిటీ పిచ్చి మాకు లేదు. మాకేం కావాలా ఫైనల్లీ ఈ రోజు ప్రత్యక్షంగా నారాయణ గారు, మున్సిపల్ శాఖ నారాయణ గారు అమరావతిలో పర్యటించి ఎక్కడెక్కడ డెవలప్ ఏమేమి జరుగుతుందనే సెన్సర్ చూస్తున్నారు. నిన్నటికి నిన్న అనగాని సత్యప్రసాద్, మా జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్ గారు 22A అనే సెన్సర్ ఒక ఇదే ఉండింది గతంలో నిషేధంలో కొన్ని ఏరియాకి, దాని నిషేధం ఎత్తేసారు. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి నిషేధం ఎత్తేసారు. అంటే ఇదన్నీ డెవలప్మెంట్ కదా, ప్రజలు హర్షిస్తున్నారు. వీళ్ళు హర్షించడము, వీళ్ళు మెచ్చుకోవడము ఇవన్నీ మాకు అవసరం లేదండి. నిజంగా ప్రజలు హర్షిస్తున్నప్పుడు మేము ఎవరి మాట ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. పనిచేసే వాడు ఏం చేస్తాడంటే పబ్లిసిటీ చూడడు, పబ్లిసిటీ వాడికి పని అవసరం లేదు. గతంలో ఇందాక మా మిత్రుడు చెప్పాడు, సురేంద్ర ఏం చెప్పాడు, ఎక్కడ పోయినా ఆయన పోయి పరదాలు కట్టుకునేదే ఆకాశంలో హెలికాప్టర్ పోతుంటే కింద రోడ్డు మీద చెట్లు నరికేస్తారు. ఏమన్నా కొన్ని 7 సంవత్సరాలు పెద్ద పెద్ద చెట్లను నరికేసి నేను డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూశాను విజయవాడ. అలాంటి పరిస్థితి పెట్టుకొని దయచేసి చెప్తున్నా, పని చేసినప్పుడు నేను గతంలో కూడా మీ ద్వారానే చెప్పాను రాజేష్ గారు, గతంలో కూడా పని చేసేవాడిని తిట్టకపోయినా పర్లేదు, అర్చించకపోయినా పర్లేదు, తిట్టడం మానేయండి. తిట్టడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంలా. అట్లనే సరే మేము చెవులో చూదులు పెట్టు మా పనులు మేము చేసుకుంటాటో ఎవరో ఏదో మాట్లాడుతున్నారని సరే మేము ఖచ్చితంగా ఇస్తాం. ఎక్కడెక్కడ ఏదో డెవలప్మెంట్ అనే సరే గతంలో మీకనే చెప్పాను రాజేష్ గారు, మీరు కెమెరా తీసుకురండి. ఎవరు వస్తారో బొట్ల రామారావు గారు ఉన్నారు అప్పుడు కూడా. రామారావు గారిని అడిగిన తర్వాత మీరు చెప్తారు కానీ అసలు దేనికి చేస్తారో అడుగుదాం. కానీ మళ్ళీ చెప్తున్నా సార్, మధ్యలో డిస్టర్బెన్స్ గా ఏది పడితే అది అబద్ధాలు మాట్లాడితే ఖచ్చితంగా మేము డిస్టర్బ్ చేస్తాం సార్. అడుగుదాం ముందు అసలు కాదు ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది, ఎక్కడ వాళ్ళకి కనిపించలేదు అడిగిన తర్వాత అప్పుడు అడుగుదాం. ఎస్ రామారావు గారు, అంటే ఎందుకు అంటే ఏ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఆందోళన చెందుతారు వాళ్ళకి కనిపించకుండా, అంటే నేను కూడా విశేష చెప్తూ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ చెప్పిన అందరూ చూస్తాం, అందరూ కూడా మంత్రులతో సహా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా, అంటే మీకు ఎక్కడ కనిపించింది వాళ్ళు మిస్ అయినట్టుగా? నమస్కారం అండి సతీష్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు సురేంద్ర గారికి, ఏం కుమార్ గారికి, అట్లాగే అనలిస్ట్కి వచ్చినటువంటి మిత్రుడు కార్తిక్ గారికి అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ మనకి ఈ కూటమి ప్రభుత్వం అంశం వచ్చేటప్పటికి ఇది ఒక విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు కానీ సరైనటువంటి సహేతుకమైనటువంటి సమాధానాలు కూటమి ప్రభుత్వానికి లేవు, ప్రతినిధులకి అంతగా మంచి
వాళ్ళకి సబ్జెక్ట్ కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఆ యొక్క ట్రాన్స్పరెంట్ మెథడ్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రజలకు లేదు, అట్లాగే ప్రతినిధులకు లేదు. నేనేం చెప్తున్నానంటే ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ గా ముందు ఎన్నికల ముందు మేలో ఎన్నికలు జరిగితే మే నెల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా కుమార్తె ఏదైతే లండన్ లో ఉందో ఆమెను చూడటానికి లండన్ వెళ్లారు. మరి ఈ కూటమికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళింది తెలియదు, వెళ్ళాడు విదేశీ పర్యటన. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన యొక్క పుత్రుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా విదేశీ ప్రయాణం చేశారు. అయితే ఈ సమయంలో వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అనేది అది ఇప్పటికి కూడా అంతుపట్టినటువంటి విషయము, అది దాచిపెట్టి నడుస్తున్నటువంటి అంశం. ఎక్కడైనా సరే ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పర్యటనలు కానీ, వాళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ, వాళ్ళ యొక్క విధానం కానీ ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి అంశం తీసుకుంటే మనం చూసాం, ఆయన కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 100 సార్లు హైదరాబాద్ కి ప్రయాణం చేసి వీకెండ్స్ లో హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉంటే, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అంశం చూసుకుంటే ఆయన 2 సినిమాలు యాక్ట్ చేసి అవి విడుదల చేశారు. విడుదల చేసేదాకా ఆ షెడ్యూల్ కానీ అంశాలు కానీ మన ప్రజలకి కానీ ఈ యొక్క ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ మీడియా కానీ తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది గోప్యంగా ఉంచారు. అప్పుడప్పుడు ఆయన జ్వరంతో బాధపడి హాస్పిటల్ చేరినటువంటి అంటే కాదు కదా రామారావు గారు మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. అలా కదా అలా మళ్ళీ మీరు చెప్పండి అంటే కాదు, మీకు అక్కడే కాదు అమరావతిలోనే కుదరట్లేదు, సెటిల్ వేసి అక్కడే షూటింగ్ చేసి ఇవన్నీ తెలిసిన విషయాలే కదా, మళ్ళీ మన సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒకటి సార్, ఈ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కి అల్లివి కాని సమస్యలు ఉన్నాయి, బడ్జెట్ లోటు ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకోవాల్సినటువంటి హక్కులు విధులు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క బడ్జెట్ కానీ అంశాల్లో చాలా ప్రశ్నలు ఎదురవుతున్న పరిస్థితి ఉంటే వీటన్నిటిని గాలికి వదిలేసి పాలన కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరికి తెలియలేదు అంటారు. ఇప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తి విదేశీ పర్యటనలు చేస్తున్నారంటే అధికారిక పర్యటన ఖచ్చితంగా అయి ఉంటుంది, అందరికి తెలిసిందే కదా అది. అంటే మీకు ఏం తెలియాలని మీరు అనుకుంటున్నారు? మీకు ఏ సమస్యలు పరిష్కారం కాలేదు? ఒకటి సార్, ఒకటి సతీష్ గారు, ఒక సీఎం స్థాయి వ్యక్తి విదేశీ పర్యటన చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ మేము వర్క్ మీద ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నామా, లేకపోతే పర్సనల్ విజిటా, లేకపోతే టూరింగ్ విజిటా, లేకపోతే వాళ్ళు అంటే ఏదైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మర్యాదలు కానీ ఆ ప్రోటోకాల్ కానీ అది ప్రభుత్వం సమకూర్చడం అనేది వాస్తవంగా అది జెన్యూన్. కానీ మా నాయకుడు చేసినటువంటి పర్యటనలు చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్ లో మన అందరికి కూడా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు కానీ మీడియాకు కానీ అందరికి అర్థమయ్యే విధంగా యొక్క ఉన్నటువంటి సమాచారం ఉండేది. అయితే ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి పర్యటనలకు అది లేదు. అట్లాగే వీళ్ళకి ఇతర దేశాల్లో వీళ్ళు ఏదైతే సింగపూర్ కానీ మలేషియాలో వీళ్ళు వేల కోట్ల రూపాయల ఆస్తులు దాచుకున్నారనేటువంటి విధానం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ యొక్క ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ఈ మధ్య యూరోప్ కంట్రీస్ లో కూడా ఈయన కూడబెట్టినటువంటి ఆస్తులు ఏదైతే హోటల్స్ అటువంటి రంగాల్లో ఆయన అక్కడ దాచుకుంటున్నారు డబ్బులు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుత ఉన్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి. అట్లాగే వీళ్ళు అంటే ఆరోపణలైనా కాదు ఆరోపణలు అంటే ఇప్పుడు గతంలో కూడా సేమ్ ఇలాంటి ఆరోపణలు మీద వచ్చాయి కాబట్టి దానికి కౌంటర్ గా చేస్తున్నారా? ఏమన్నా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఒకటండి, మా మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా వీళ్ళు ఏదైతే బూమరాంగ్ అయ్యారు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఏదైతే కేసుల రీత్యా ఆయన కోర్టు అనుమతి తీసుకొని పర్ఫెక్ట్ గా నేను ఈ కంట్రీకి వెళ్తున్నాను, ఈ పర్పస్ మీద వెళ్తున్నాను, ఇన్ని రోజుల తర్వాత నేను వస్తాను అనేటువంటిది బహిరంగ పత్రికల్లో కానీ ప్రజలకు కానీ అందరికీ సమాచారం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. నేనేమంటున్నానంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానంలో ప్రజాస్వామ్య విధానంలో ఈ యొక్క ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రయాణాలు నిజంగా నీవు పర్సనల్ విజిట్ ఉంటే చెప్పండి, లేకపోతే టూరిజం ఏదైతే ఆయన పర్యాటక సంబంధించినటువంటి ఆ యొక్క విజిట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా తెలియజేయచ్చు, తప్పేం లేదు ఇక్కడ. కానీ వీళ్ళు దాచిపెట్టి చేస్తుంటే చాలా అనుమానాలు రేకెత్తాయి. అది వాళ్ళకే ఇబ్బంది అండి, మాకేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందుట్లో ఇబ్బంది లేదు. నిజంగా ప్యానలిస్టులు మన సురేంద్ర నాయుడు గారు చెప్పే దాంట్లో కానీ అట్లా హేమ్ కుమార్ గారు చెప్పే దాంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదే కనుక సరైన సమాచారం ఉంటే వాళ్ళకి ఈ ప్రశ్నలు తలెత్తవు. ఖచ్చితంగా ఇప్పటికైనా మీ అధినేతల్ని వాళ్ళ యొక్క సమాచారాన్ని ట్రాన్స్పరెంట్ మెథడ్ లో క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు కానీ మీడియాకు కానీ పార్టీకి కానీ తెలిసేటట్లు ఉంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అండ్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు పంచాయతీరాజు విషయంలో చూసుకుంటే పవన్ రాజు కాదు, అది జంగిల్ రాజు అయింది.
ఎందుకంటే ఆయన ఏదో ఆ జంగిల అటవీ శాఖ ఉంటే అడగబోయి వివిధ వేషధారులతోటి అక్కడ 2-3 సార్లు అటు ఇటు తిరిగి ఫోటోలు ఇచ్చారు, కానీ అక్కడ సమస్య పరిష్కారం కాదు. అట్లాగే ఎన్ఆర్జీఎస్ పథకం అంశంలో కూడా చూస్తే ఈ రోజు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీ వేతనాలు బకాయిలు ఉన్నాయి, అట్లా చాలా సమస్యలు ఉన్నాయి పంచాయతీల్లో కూడా. సమస్యలు ఏమంటే లేవనెత్తాడు కాదు, ఏమీ చేయలేదంటే ఎంతవరకు వాస్తవం రామారావు గారు? జనరల్గా ఇప్పుడు రీసెంట్ గానే పొట్టి శ్రీరాములు గారి పేరు మీద జలజీవన్ మిషన్ పథకం ప్రారంభించారు. సికిల్ సెల్కి సంబంధించి గిరిజనులకు సంబంధించి గ్రామాల్లో సికిల్ సెల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు చేసినవి కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా ఇంకా ఇవి జరగలేదు కాబట్టి ఇవి జరగాలి అనే చేయడం తప్పులేదు, ఎందుకంటే అవి మీ బాధ్యత కాబట్టి. ఒకటే సతీష్ గారు, ఇక్కడ చేసినవి లేవని మేము అనట్లేదు, కానీ అవి సరిపోవు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విషయాలు చేశారు, అయినా కూడా చేయలేదన్నారు కదా. దాదాపు 99% హామీలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు విమర్శించారు. ఈ రోజు సుగాలి ప్రీతి కేసు అండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆ కేసును పరిష్కరిస్తానని ఇప్పుడు 1.5 సంవత్సరం పైగా అయితే ఏమన్నా దాని జోలికి వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ గారు నేను స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాను. చెప్పి చేసినటువంటి ఆరోపణ మీద ఏమన్నా నిలబడ్డా? ఆయనకి స్టెబిలిటీ లేదు. ఆయనకి ఆయన సినిమాని వ్యాపారం చేసుకోవడానికి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఆయన యొక్క ఎంజాయ్మెంట్ కి సండేకి హైదరాబాద్ పోవడానికి చేసినటువంటి ప్రాధాన్యత, ఆయన ఏదైతే ప్యాకేజీకి సంబంధించినటువంటి కార్తీక్ గారు వాయిస్ తీసుకుని వస్తాను. ఒక్క నిమిషం హేమ్ కుమార్ గారు. కార్తీక్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి రామారావు గారికి, హేమకుమార్ గారికి, నాయుడు గారికి, మీకు అందరికి నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా సార్ చెప్పండి. పరమైన ప్రేక్షకులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఇక సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విదేశీ పర్యటనకి వెళ్ళటం మీద వైసీపీ రాజకీయ వివాదం చేస్తా ఉంది. ఆ రాజకీయ వివాదం చేయటానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు పోయినప్పుడు ఆ విదేశీ పర్యటన మీద టీడీపీకి సంబంధించిన, జనసేనకి సంబంధించిన వాళ్ళు ఆరోపణ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది అనే కారణం చేత వాళ్ళు వివాదంగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ఇందాక రామారావు గారు చెప్పారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీడియాలో వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో మీడియాకి ఎందుకు రావట్లేదు అని. నిజానికి ఇది వ్యక్తిగత పర్యటనగా మొన్న నిజానికి కేబినెట్ సమావేశంలో పేపర్లో కూడా వచ్చి, మీ టీవీలో కూడా వచ్చి ఉంటుంది, కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నాను అని చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బయటకు ఎందుకు వస్తాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పర్మిషన్ లో వెళ్ళారు కాబట్టి, కోర్టులో ఆయన అప్లై చేసుకున్నప్పుడు ఆ సమాచారం మీడియా తెలుస్తుంది కాబట్టి ఆ సమాచారం ఆధారంగా మీడియా వార్తలు వస్తాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు నేను పలానా దేశం వెళ్తున్నాను, పలానా కారణం ఇచ్చబోతున్నానని మీడియాకి చెప్తే కాదు, వైసీపీ అధికార ప్రతినిధి చెప్తే కాదు నిజానికి జరుగుతుంది. కేవలం అతను కోర్టులో అప్లై చేసుకుంటాడు కాబట్టి, ప్రతి డీటెయిల్స్ కూడా కోర్టుకి ఇవ్వాలి కాబట్టి, అతను బెయిల్ మీద ఉన్నటువంటి నిందితుడు కాబట్టి ఆ విషయాలు ఆటోమేటిక్ గా మీడియా తెలిస్తే మీడియా ద్వారా సమాజం తెలిసింది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం బయటకు వచ్చి నేను పలానా పని మీద పలానా దేశం పలానా టైంకి వెళ్తున్నానని ప్రజలకి ఏం చెప్పట్లేదు. వ్యక్తిగత పర్యటనగానే చూడాలి. దీంట్లో ఎవరు పోయినా సరే దాన్ని రాజకీయ రాద్ధాంతంగా, రాజకీయ వివాదంగా మార్చటానికి లేదు. రెండోది, పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఉంటారు. ఇప్పుడు ఒక 4-5 రోజులు అందుబాటులో లేకపోతే అది కూడా మంత్రులకి బాధ్యతలు అప్పచెప్పి, శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ అప్పచెప్పి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు పూర్తి కాలం ఏమన్నా అందుబాటులో లేకుండా పోయారా? నెలల తరబడి ఏమన్నా అందుబాటులో లేకుండా పోయారా? ఆ మాటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్ని రోజులు ప్రజా జీవితంలో అందుబాటులో ఉన్నారు? ఎన్ని రోజులు ప్రాసెస్లో ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు సమాచారం తెలియకుండా గడిపారు? ఇలా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే మాట్లాడేటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటన గురించి మాట్లాడగలరా? మేము అధికారం లేవని చెప్తే, అధికారం లేకుండా అపోజిషన్ లీడర్ గా ఉన్నారు, పబ్లిక్ లైఫ్ లోనే ఉన్నారు. ఆయన కూడా పబ్లిక్ లైఫ్ లోనే ఉన్నారు. సో ఇది అనవసరమైన వివాదాలు మానేసి సబ్జెక్టివ్ గా, కన్స్ట్రక్టివ్ గా ప్రజల సమస్యల మీద చర్చకు వస్తే బాగుంటుంది. కన్స్ట్రక్టివ్ గా సమస్యలు లేవనెత్తడానికి సమస్యలు లేనప్పుడు, మాట్లాడటానికి విషయం లేనప్పుడు మాత్రమే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి దూరాలనిపిస్తుంది. ఎందుకు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి దూరాలనిపిస్తుంది? నిజానికి ఇక్కడ వాళ్ళు పోతుంది వ్యక్తిగత పర్యటన క్లియర్ గా మంత్రివర్గానికి చెప్పి వెళ్ళారు. ఆ చెప్పినటువంటి విషయం ఆ చంద్రబాబు నాయుడు గారు పోవటానికంటే ముందే మీడియాలోకి వచ్చింది. దాన్ని ఇప్పుడు రాజకీయ రాద్ధాంతంగా చేయటం అనేటువంటిది పనికి మాలని చర్య, పనికి రాని చర్య అని నేను అనుకుంటున్నాను. అడుగుదాం వ్యక్తిగత పర్యటనలు కూడా రాద్ధాంత చర్యలో అంతర్యం అడుగుదాం సార్. షార్ట్ బ్రేక్స్ కంటిన్యూ చేద్దాం.
ప్రైమ్ డిబేట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీడియాలో అన్ని మీడియాలో వచ్చింది. ఒకవేళ వీళ్ళ మీడియాలో రాకపోతే దానికి మనం ఏం చేయలేం. మీరు ఏం చేయలేరు, నేనేం చేయలేరు, రామారావు కూడా ఏం చేయలేరు. వీళ్ళ మీడియాలో కానీ రాలేకపోతే అంటే వీళ్ళ మీడియాకి చెప్పే మనం ప్రతిసారి బయట పోయేటప్పుడు ఆ మీడియాని పిలిచి చెప్పాలంటే మనం అది కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడుగుతాం. ఆ ఛానల్ వచ్చిందా అని అడుగుతాం. వాళ్ళేమో గత 5 సంవత్సరాల్లో ఆ ఛానల్ వద్దు అన్నారు. కానీ మనం అడుగుతున్నాం ఆ ఛానల్ వచ్చిందని. మరి వచ్చింది వాళ్ళు కవర్ చేసుకోవాలి కదా, ఎక్కడ పోయినారు ఏమని చంద్రబాబు గారు చెప్పినప్పుడు. ఇది ఒక ఇది దాకా రామారావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడుండో చంద్రబాబు గారి మీద ఆరోపణ ఉంది, సింగపూరు ఇంకా అర్బన్ కంట్రీస్లో వాటిలో అంతా కూడా డబ్బులు తీసుకుపోయి దాచిపెడతాడు అని. ఇది అరిగిపోయిన రికార్డు సతీష్ గారు, అరిగిపోయిన రికార్డు. మీరు కూడా చూసుంటారు. నేను చిన్నప్పటి నుండి అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ, నేను చిన్నప్పటి నుండి ఇదే ఆరోపణ. అప్పుడు కూడా కాంగ్రెస్ ఏం చేసేది, చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో పెద్ద హోటల్స్, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి అన్నారు. మళ్ళీ 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేసినాడో నాకు తెలియదు. అన్ని హోటల్స్ ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారు వదిలేసి ఉంటారా? ఒకటి. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కక్షే ఆయుధంగా ఈయన పరిపాలన సాధించినాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాచేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసి ఉంటారా? అరిగిపోయిన రికార్డు ఎన్ని సార్లు వేస్తాము, అది కుయ్యి అంటాం, అరిగిపోయింది రికార్డు అని చెప్పి. కాబట్టి అది ఇంకేదన్నా అప్డేట్ వర్షన్లో ఆరోపణ చేస్తే బాగుంటుంది. అదే ఆరోపణ ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కోర్టు పర్మిషన్తో ఈయన విదేశాలకు వెళ్ళాడు. కోర్టు పర్మిషన్తో విదేశాలకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్పింది, మీరు వచ్చిన తర్వాత కనపడమనింది. సరే, ఈయన వెళ్ళి కనిపించినప్పుడు సిబిఐ అడిగింది సతీష్ గారు ఈయన్ని, మీరు వాడిన ఫోన్ నెంబర్ ఇవ్వండి అని. ఈయన ఫోన్ నెంబరే లేదన్నాడు. నువ్వు వస్తాదో లేకపోతే ఇంకా నవ్వాలన్నా ఆడవాలన్నా తెలియదు. కానీ మన ఇంటికి పని మనిషి వస్తారే, వాళ్ళకు 2 ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన దగ్గర ఫోన్ లేదంటాడు. నమ్మాలా? అంటే వీళ్ళు చెప్పేటువంటి నిజాలు ఏ విధంగా ఉంటాయనే దానికి నిదర్శనం. ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆరోపణ చేశారు రామారావు గారు. ఏం ఆరోపణ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు శాఖ అని చెప్పి. గత 5 సంవత్సరాలలో మీరు ఎక్కడా కూడా ఒక కాలువ గట్ల, ఒక తట్ట మట్టి ఇలా, ఒక ఇంటికి కుళాయి కనెక్షన్ ఇలా. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊరికి రోడ్డు, ప్రతి ఇంటికి నీటి కుళాయి కల్పిస్తూ అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవి మీకు కనపడలేదు అంటే దాన్ని కూడా మనం ఏం చేయలేం. అంటే సురేంద్ర గారు, జనరల్ గా ఈ ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జీవోలు జారీ చేసి అవి కూడా రహస్యంగా ఉంచారు, అధికార ప్రకటనలు ఏం చెప్పలేదు. సరే, వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలియాలి కదా, ప్రజలకు ఎందుకు అనుమానం రేకెత్తించారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రధానంగా. సతీష్ గారు, ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళినారు చెప్పలేదు అంటారు కదా. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో మోడీ గారిని కలిసేదానికి ఢిల్లీకి నాకు తెలిసి ఒక వందల సార్లు ఉంటాయి. ఎన్ని వందల సార్లు అనేది నాకు తెలియదు. వీళ్ళు ఇక్కడ నుండి పోయేసి కప్పిన సాలవాలు, వీళ్ళు ఇచ్చిన బొకేలు, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతిమలు పెట్టుకునేదానికే దాదాపు పెద్ద బిల్డింగ్లు 4 గట్టుండాలి మోడీ గారు. అన్ని సాలవాలు, అన్ని బొకేలు, అన్ని ఇవి ఇచ్చారు. ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఏం మాట్లాడతారో తెలియదు మోడీ గారి దగ్గర. బయట వచ్చిన తర్వాత ఏం చెప్పాల, ఒక్కరోజైనా చెప్పాడా? మీరు ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి. విదేశాలు పక్కన పెట్టండి, ఈ దేశంలోనే ఢిల్లీకి పోయినప్పుడు మీరు మోడీ గారిని ఎందుకు కలిశారు? మీ వ్యక్తిగతంగా మీ మీద ఉన్నటువంటి కేసులు మాఫీ కోసం కలిశారా, లేదు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేదానికి కలిశారా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ గారితో మాట్లాడేదానికి కలిశారా? అది ఒక మాట గత 5 సంవత్సరాలలో రామారావు గారు
మళ్ళా మాట్లాడదు మీరు, మీకు అవకాశం వస్తుంది రామారావు గారు, మీకు అవకాశం వస్తుంది, మళ్ళీ మీరు మాట్లాడదు. మీరు వెళ్ళినప్పుడు మోడీ గారిని కలిసినప్పుడు మీరు బయట లోపల మోడీ గారితో ఏం మాట్లాడతారో తెలియదు, బయట వచ్చి ఏం చెప్తారు మీరు? మోడీ గారిని నేను నిలయేసేసాను, దబాయించాను, ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పినాను, నిధులు ఇమ్మని చెప్పినాను అనేసి అంటారు. మరి ఒక్కసారైనా మీరు ఛానల్లో కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడి మోడీ గారు నిలదీసినటువంటి సందర్భం ఉందా? అప్పుడు మేమేమనుకుంటున్నాం, లోపల పోయి మోడీ గారు కాలు పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కాలు పట్టుకొని నా కేసును మాఫీ చేయి ప్రభు, నా రాష్ట్రానికి నిధులు లేకపోయినా పర్వాలేదు, నా రాష్ట్రానికి పోలవరం లేకపోయినా పర్వాలేదు, అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, పోలవరం ఎట్ట మునిగిపోయినా పర్వాలేదు, అనుకున్నారు. మరి అక్కడ ఢిల్లీలోనే మీరు చాతగానే దద్దమ్మలాగా మీరు ఢిల్లీలో ఎందుకు పోయినారు, ఢిల్లీలో మోడీని ఎందుకు కలిశారు అని సమాధానం చెప్పలేనటువంటి దద్దమ్మ పార్టీ దద్దమ్మల మీరు ప్రశ్నిస్తారు. ఏ దేశానికి పోయినాడు, ఓటర్ పెట్టాడు, ఆడపోయి నిధులు పెట్టారు, డబ్బులు పెట్టారు అని చెప్పారు. రామారావు గారు మీరు చెప్పుకుంటూ వెళ్తే ఏం అర్థం కదా? రామారావు ఒకటే కాదు, మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఇప్పుడు వ్యాపారాలు తప్పు కాదు, వ్యాపారాలు తప్పు కాదనుకున్నప్పుడు ఎవరి వ్యక్తిగత జీవితం సినిమాలు కూడా తప్పు కాదు కదా? కాదు కాదు, సినిమాలు చేసుకోవడం వ్యక్తిగతం ఒకటి, వ్యాపారాలు తప్పు కాదు, ఇది తప్పు కాదు కదా, దాన్ని ఎలా నిందిస్తారండి? రూపాయలు సినిమా 5 రూపాయల సినిమా పంపించారు సార్, ఎంఆర్ఓని కలెక్టర్ ని థియేటర్ దగ్గర నిలబెట్టి సినిమా టికెట్ పంపించారు సార్, పంపించారు సార్. చదువుకున్నాయి రామారావు గారు మీరు ఇందాక సినిమాలకు సంబంధించి మాట్లాడారు కాబట్టి ఆయన దానికి మాట్లాడారు, అక్కడికి అయిపోయింది అది. ఎస్, అక్కడికి అయిపోయింది. సినిమాల గురించి మీరు మాట్లాడారు, ఆయన వ్యాపారాల గురించి ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఉంటాయి కదా అని క్లారిటీ ఇస్తున్నారు. ఎస్, హేమకుమార్ గారు చెప్పండి. అట్టుగాదు కదా సార్, ఇప్పుడు నేనేం చెప్పాను సార్, మాకు వచ్చేది మేము చేసేది సినిమాలు చేసుకుంటేనే మాకు వచ్చేది ఇది. మేమేం మొన్న కూడా చెప్పాము, నా స్వార్థితము పిఠాపురం డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఇదేదైతే ఒక ఎమ్మెల్యేగా మినిస్ట్రీగా ఏదైతే జీతం వస్తుందో దాన్ని కూడా ప్రజలకే పంచుతున్నానని సార్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. వీళ్ళు మారిగానా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు సొంత చార్టర్ చేసుకొని ఊరు తిరిగేది ప్రజాదరణ వెళ్తే, లేకపోతే ఇప్పుడు మామూలు ఇదే అనవసరంగా మాట్లాడకూడదు ఏ విషయం అయినా సరే. ఇప్పుడు మేము డెవలప్ చేస్తున్న పనులు ఏమేమని ప్రతి ఒక్కటి నేను ఇందాక చెప్పాను సార్, దాదాపు 4007 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో రోడ్లకి నిధులు మంజూరయ్యాయని చెప్పి నేను ఇందాక చెప్పాను సార్. వీళ్ళు వ్యక్తిగత పర్యటన పోయినప్పుడు దాన్ని కూడా ఎందుకు చెప్పాలి సార్? వీళ్ళు పర్యటన అయితే ఖచ్చితంగా ఇందాక మన మిత్రులు చెప్పారు, విశ్లేషకులు చెప్పారు, ఏం చెప్పారంటే కోర్టుకి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకోవాలా బయటకు వెళ్ళాలంటే. అలాంటప్పుడు ఖచ్చితంగా అది బయటకు తెలుస్తుంది. విదేశ పర్యటన అంటే ఏదైనా ఏ ఫ్యామిలీతో కూడా బయటకు వెళ్ళకూడదు సార్. దాన్ని కూడా ఇందాక ఆయన ఏమన్నారు రామారావు గారు, వీళ్ళు మాట్లాడేది సందేహం, వీళ్ళకి తెలియదు, వీళ్ళు మాట చెప్పడానికి వాళ్ళ గురించి చెప్పడానికి పడబోతున్నారు. దేనిలో తడబెడతామంటే కాలం ఎగరేసుకొని మాట్లాడతాం, కాలం ఎగరేసుకొని పాలన ఎట్లు చేస్తున్నాం అనేసి మేము ఖచ్చితంగా చెప్పగలం. వీళ్ళలాగా దొంగచాటుగా దొంగలు ఎక్కడ మాట్లాడే పరిస్థితి మాత్రమే కుటుంబ ప్రభుత్వానికి దట్టు జనసేన పార్టీకి వీఆర్ ప్రౌడ్లీ సే దిస్ ఇస్ నేను జనసేన పార్టీ అని ప్రౌడ్లీ ఎందుకు చెప్తానంటే అంత నీతిగా నిజాయితీగా తన సొంత జీతాన్ని కూడా ప్రజలకి పేద ప్రజలకు పంచిపెట్టున్నారంటే దాన్ని బట్టి చూసి సిగ్గు తెచ్చుకోండి. అంతేకాకపోతే ఒక మనిషిని హత్యించే పచ్చ కామర్లు వచ్చేవాడికి లోకమంతా పచ్చ కనబడతారు సార్. వీళ్ళు ఎప్పుడు ఒక దొంగే అయ్యో దొంగ అమ్మే దొంగ మాట్లాడేది డెవలప్మెంట్ కోసం వీళ్ళు కాదు. ప్రజలు చెప్తున్న విషయాన్ని మీరు వక్రీకరించి మాట్లాడడం ఇలా మాట్లాడుతుంటే మీకంటే కూడా
ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ప్యాకేజీ కోసం పోయి 3 నెలల క్రితం 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకున్నటువంటి వ్యక్తి సినిమా తీసుకుంటేనే మాకు భోజనం జరుగుతుంది ఎందుకు ఆయన ఎప్పుడని చెప్పాడు? హేమ్ కుమార్ గారు ఎందుకే అబద్ధాలు చెప్తారు, మోసపూర్తిగా చెప్తారు? ఒక్క నిమిషం వ్యక్తిగతంగా అవుతుంది. హేమ్ కుమార్ గారు నీతి మీరు చేస్తున్నారు అక్రమంగా అప్రజాస్వామికంగా ఈ రాష్ట్రంలో. రామారావు గారు ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. హేమ్ కుమార్ గారు ఇక్కడ మన సినిమాల గురించో వ్యాపారాల గురించో చర్చ కాదు. సినిమాల గురించో కాదు. ఒక్క నిమిషం సినిమాల గురించో లేదా వ్యాపారం గురించి చర్చ కాదు. ఒక్క నిమిషం రామారావు గారు ఇప్పుడు కాదు వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో లేనప్పుడు మీకు ప్రజల నుంచి ఏ సమస్యలు అడ్డు వచ్చాయి, ఏ సమస్యలు ఆగిపోయి వాటి గురించి చెప్పండి. అవి ఎందుకు జరగలేదు వాళ్ళని అడుగుదాం. అది డిబేటబుల్ గా వెళ్తుంది. కానీ సినిమాల గురించి వ్యాపారాల గురించి ఇప్పుడు ఎందుకు ఇది ఆ డిస్కషన్ కాదు కదా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము, మన సబ్జెక్ట్ లో ప్రజలు బాగా వింటారనే ఉద్దేశంతో నేను ముందుగానే చెప్పాను అన్నమాట. కాదు మళ్ళీ ఇలాగే అవుతుంది. ఇదే కంటిన్యూ అయిపోతుంది. హేమ్ కుమార్ గారు ఒక్క నిమిషం పాయింట్ వద్దాం. ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడి నాకు టేబుల్ మేనేజ్ తెలుసు సార్. ఐ నో వాట్ ఇస్ ద టేబుల్ మేనేజ్. తర్వాత మాట్లాడాల్సిన ఆలోచన నేను అదే విధంగా అబద్ధంగా మాట్లాడాలన్నప్పుడు ఇప్పుడు పంచాయతీ రాజ్కి సంబంధించి చెయ్యలేదని అంటలేదు, కానీ ఈ పనులు ఇంకా ఆగిపోయాయి. అవి ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. వాటికి ఏం చెప్పారు? నాకు రండి సార్, నేను చూపిస్తాను ఎన్ని రోడ్లు పడుతున్నాయి. ఎగ్జాంపుల్ ఎక్కడికో సార్ మీకు ఒక చూడ. ఇప్పుడు విజయనగరం జిల్లాలో రోడ్డే లేదు, డోలింగ్ దాంట్లో దాని నుంచి తీసుకొచ్చి రోడ్డు వేయిస్తున్నారా లేదా? కూటమి రోడ్డునే కదా వేయిస్తున్నది. వీళ్ళు ఏమైనా వేసారు ఆ పోటీ? ఇందాక మా మిత్రుడు చెప్పాడు, సురేంద్ర చెప్పినట్టు ఒక్క ఇటుకరాయి, ఒక్క కాలువ కానీ, ఒక్క భూమి పూజ కానీ ఎక్కడ చేయనటువంటి పొయ్యిల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి తెలియనటువంటి వీళ్ళ మాట్లాడేది మా గురించి పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడాలా? అది ఫారెస్ట్ ఆఫీస్ గురించి ఆయన ఏదో డ్రెస్ వేసుకొని వచ్చాడంట. ఆ డ్రెస్ చూసి దాన్ని కూడా వక్రీకరిస్తారు. మీ మాట కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు దాన్ని తెలుసు కదా సార్ మీకు. దాదాపు ₹1,00,000 4 లక్షలు 5 లక్షలు అనేసి అది దీంట్లో గూగుల్లో కొట్ట కూడా వచ్చిన ఆయన వేసుకున్న చెప్పుడు. అది కూడా ప్రజాధనమే. ఇది కరెక్ట్ కాదు. రామారావు గారు గారి గురించి డ్రెస్ చూసినటువంటి వాళ్ళు సినిమా లొకేషన్ కోసం వెతుక్కోవడానికి ఆ యొక్క అడవుల్లో అటవీ ప్రాంతంలో సంచరించినట్లుందని చెప్పి అక్కడ ఏ సమస్య పరిష్కారం కాదు చెప్పండి. కాదు ప్రతిపక్షంగా అలా కాదు. రామారావు గారు మాట్లాడితే సినిమాలు, మాట్లాడితే వ్యాపారాలు ఏంటండి? మనకు కూడా అనిపిస్తుంది కదండి అది. సతీష్ గారు ఏమనిపిస్తుందో చెప్పండి. అక్కడ ఏ సమస్య పరిష్కారం కాలేదు చెప్పండి. రామారావు గారు ఏ సమస్య పరిష్కారం కాలేదు, ఈ సమస్య ఎందుకు అలా ఉండిపోయింది అడగండి, తప్పలేదు. వీళ్ళు విదేశాలకి సినిమా షూటింగ్ కోసం వెళ్ళమనండి, లేకుంటే వీళ్ళ యొక్క సొంత కార్యక్రమాలు ఎంజాయ్మెంట్ కి వెళ్ళమనండి. అవి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ యొక్క ప్రభుత్వము అలా కాదు అంటే రామారావు గారు కాదు విదేశీ పర్యటనకి వెళ్తున్నారు, ఇది వ్యక్తిగతం అని చెప్పి వెళ్ళారు. ఇంకొకటి జగన్ గారికి సంబంధించి కోర్టుకు సబ్మిట్ చేయాలి కాబట్టి మీడియాకు ఆ పరంగా తెలుసని ఇందాక కార్తీక్ గారు ఒక చిన్న దానికి వివరించే ప్రయత్నం చేస్తారు. అది సవ్వంగా అనిపిస్తోందా మీకు లేదా? కార్తీక్ గారు చెప్పింది మొత్తం కూడా అసమంజసమైనటువంటి అంశం అండి. కాబట్టి ఆయన విషయాలు బయటకు వచ్చినట్లా కాదండి. వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అని డబ్బా కొట్టుకున్నారే, దాని మీడియాకి ఇచ్చినంత మాత్రం దీన్ని ఇవ్వలేరా? ఏంటి డివియేషన్ ఉంది, ఇలా అబద్ధాలు. ఇది మంచి ప్రభుత్వాన్ని డబ్బు కొట్టుకొని మీడియాకి ఇచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు ఇలా పర్యటన గురించి మీడియాకి ఇవ్వలేరా? సమాచార ప్రసార శాఖ ఉంది కదండి, ఆ శాఖ ద్వారా ఎన్నో వ్యక్తిగత పర్యటనకు సంబంధించి కూడా ప్రతిదీ చెప్పాల్సిన ఆవశ్యకత ఉందా? డివియేషన్ ఉంది. కట్టా కార్తిక్ గారు తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని మాట్లాడితే సమంజసంగా ఉంటుంది. ఆయన వీడియోలను చూడండి మీరు యూట్యూబ్ లో. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మంచిది.
ఆయన రామారావు గారు, పార్టీ ప్రతినిధి. మీరు ఆగితే నేను నాకు అన్లిస్టెడ్ వివరించుకునే సమయం ఇవ్వండి. ఆ పార్టీ సపోర్ట్ నాకు చేస్తా వివరించుకునే ఉంటాడు. సమయం రామారావు గారు ఒక్క నిమిషం మీరు అడిగారు కదా చెప్పండి. కాదు కాదు రామారావు గారు కంటిన్యూ ప్రాంప్టింగ్ వద్దు. చూడమనండి. రామారావు గారు కంటిన్యూ ప్రాంప్టింగ్ వద్దు. ఎందుకంటే మీరు అడిగారు కదా. ఎస్, దానికి అబ్జెక్షన్ అంటే అడుగుదాం. ఎస్ కార్తీక్ గారు Yes. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సూపర్ 6 సంబంధించి ప్రతిదీ పెడుతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎందుకు చెప్పరని అడుగుతున్నారు. సరే, ముందుగా నాకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్పుకోవాలి. రామారావు గారు ఎందుకో నాకు తెలియదు, ఈ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చారు. నాకు కొంత ఐడియా ఉన్నంత వరకు మరి ఎందుకో ఈసారి మాట్లాడుతుంటే మధ్యలోకి వచ్చారు. వస్తుంది ఎస్, క్లారిటీగా నువ్వు చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు వినపడుతుంది కదా. సరే, విషయం ఏంటంటే నేను టీడీపీ కార్యకర్తని, తెలుగుదేశం జెండా కప్పుకోవాలి, కండువా కప్పుకోవాలని నా మీద విమర్శ చేశారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి నాకు ఏ పార్టీతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదండి. నేను జర్నలిస్టుని. మీకంటే ముందు అధికార ప్రతినిధిగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా అడగండి. వైసీపీకి సంబంధించి కాకమాన్ రాజశేఖర్ కావచ్చు, రవిచంద్ర రెడ్డి కావచ్చు, ఈదా రాజశేఖర్ రెడ్డి కావచ్చు, తర్వాత ఎవరైనా మీ పార్టీలో సీనియర్ గా మీడియాకి చర్చా వేదిక నా జర్నలిజం కెరీర్ తెలుసు, తెలుసు. నా వాయిస్ వస్తుంది, మీ వీడియో రావట్లేదు. మీ వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆఫ్ అయినట్టుంది. ఎస్, మాట్లాడుతూ ఆన్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు వినపడుతుందండి? వినిపిస్తోంది, వీడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుందా వీడియో? లేదండి, ఇంకా టెక్నికల్గా ఉన్నట్టుంది. ఒకసారి మీరు చూడండి. అది వస్తుంది, చెప్పండి, మాట్లాడండి. ఎస్, కంటిన్యూ చేయండి. నిజానికి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, అది వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. మీడియా డిబేట్లకు వచ్చేటువంటి మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది, కరం ధర్మశ్రీ లాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు నా జర్నలిజం కెరీర్ ఏందో, నా సబ్జెక్ట్ ఏందో, నా విషయం ఏందో తెలుసు. సరే, ఇక ఓన్లీ సబ్జెక్ట్, కేవలం నా మీద ఆరోపణ చేశారు కాబట్టి నేను వివరించుకున్నాను, అంతే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు వివరించుకునే ప్రయత్నం చేయలేదు. సరే, ఇక ఓన్లీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు ఎలా వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి అనేటువంటిది రియాలిటీగా మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికీ బిజినెస్ ఉన్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని బిజినెస్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ ఉన్నాయి, అది రియాలిటీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 2011లోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనేటువంటి ఆరోపణతో సిబిఐ, ఈడీ కలిపి 20 కేసులు నమోదు చేస్తున్నాయి. ఆ రోజుల్లో 43,000 కోట్లు అంటే దాని వాల్యూ ఇవాళ ఎంత? అండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆస్తి పరిస్థితి ఏంటి అంటే, నాకు తెలుసు రియాలిటీలో ఒక బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఇంటిని అమ్ముకునేటువంటి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి కావడానికంటే ముందు. ఆ సిచ్యువేషన్ నుంచి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి నేను ఒక విషయం ఓపెన్ గా అడగదలుచుకున్న రామారావు గారిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఆస్తులన్నీ, నేను ప్రజా జీవితంలోకి వచ్చాను, ప్రజల కోసం నేను ఉండదలుచుకున్నాను, నాకు వ్యక్తిగత ఆస్తులు అవసరం లేదు అని చెప్పేసి, నా వ్యక్తిగత ఆస్తులన్నీ ప్రజలకి రాసిస్తాను అని చెప్పేసి చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా పోయి అడుగుదాం, మీకున్నటువంటి వ్యక్తిగత ఆస్తులన్నీ కూడా ప్రజలకు రాసివ్వండి అని చెప్పేసి. ఎవరి ఆస్తి విలువ ఏంటో రియాలిటీలో తెలిసి వస్తుంది. మనం ఓపెన్ గా మాట్లాడుకుంటేనే చాలా ఆస్తి విలువలు బయటకు వస్తే ఓపెన్ గా తెలిసినాయే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఇలా వాళ్ళు వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడటం అంటే కొంత కామెడీగా అనిపిస్తా ఉంది. సో కాబట్టి వ్యక్తిగత ఆస్తుల జోరికి పోకపోవటం వైసీపీకి చాలా మంచిది. మరి ఎందుకో నాకు తెలియదు. మరి ఆ విషయాల్లోకి వేలు పెడితే వైసీపీ వైపు 4 వేలు చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారి వైపు వాళ్ళ వైపు 1 వేలు చూపిస్తే, 4 వేలు జగన్ వారి వైపు చూపిస్తాయి. కాబట్టి రియాలిటీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు రియాలిటీ ఏంటంటే. సరే, ఎనివే నేను ఒక్క విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాండి. వ్యక్తిగత పర్యటనని వివాదం చేయటం అనేది అనవసరమైనటువంటి విషయం. ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తేటువంటి అవకాశం లేనప్పుడు, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమీ లేనప్పుడు, ఇక అపోజిషన్ రోల్ మేము పోషించడానికి ఏమీ లేదనుకున్నప్పుడు ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తే ప్రయత్నం చేయడం. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన విదేశీ పర్యటన పోయినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నారు కోర్టు అడుగుతూ ఉంటుంది కదా. మొన్న కూడా మొబైల్ నెంబర్ సంబంధించి వివాదం నడిచింది కదా. దానికి సంబంధించి వివాదం, ఇప్పుడు మొబైల్ నెంబర్ సంబంధించి కూడా వివాదం ఎవరు లేవనెత్తింది కాదండి, సిబిఐ లేవనెత్తింది. ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళారు, ఆయన విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో షార్ట్కట్ దాఖలు చేసింది సిబిఐ, నాంపల్లి సిబిఐ కోర్టులో. దాని వల్ల అది బయటకు వచ్చింది. దాని మీద రాజకీయ పార్టీలు రేపిన వివాదం కాదు. తర్వాత రాజకీయ పార్టీలు దాని గురించి మాట్లాడుకున్నాయి. కాబట్టి
రహస్యాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నిజానికి తెలుగు మీడియాని ఎప్పుడు ఆయన డేకారండి? తెలుగు మీడియా ఆయన పట్టించుకోరు. తెలుగు మీడియాకి విషయాలు చెప్పే ప్రయత్నం కూడా చేయరు ఆయన. నిజంగా ఇందాక మాట్లాడినట్టు మోడీ గారిని కలిసినప్పుడు కానీ, ఢిల్లీ పర్యటన కానీ, ఆయన ఏ పర్యటన పోయినా సరే దేనికోసం వెళ్తున్నారు, ఏ విషయాలు మాట్లాడారు అనేటువంటి విషయాన్ని బయటకు చెప్పరు, సీక్రసీగా ఉంచుతారు. ఏదో మీడియా తనకి ఇష్టం వచ్చింది రాసుకోవాలి తప్ప ఆయన ఏది చెప్పే ప్రయత్నం చేయరు. సో రహస్యంగా పర్యటన కొనసాగించే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వేరే వాళ్ళ పర్యటన గురించి రాద్ధాంతం చేయడం అనేటువంటిది కొంత కామెడీ ఎక్కడున్నారు? బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారా? బెంగళూరు ప్యాలెస్ లో ఎవరిని కలిశారు? ఆయన ఇవాళ రెగ్యులర్ లైఫ్ ఇవాళ ఏంటి, నిన్నటిది ఏంటి, రేపటిది ఏంటి ఆయన షెడ్యూల్ ఏమైనా చెప్పగలరా? ఆయన రోజువారీ లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన పర్యటన ఏంటి, ఆయన షెడ్యూల్ ఏంటి, ఆయన మీటింగ్స్ ఏంటి, ఇవాళ ఏమేమి మీటింగ్స్ జరిగాయి ఆయన ప్యాలెస్ లో, ఎవరెవరు కలిసారు జగన్మోహన్ రెడ్డి గారిని బయటకి ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ లైఫ్ మనకి కనపడతా ఉంటది, లోకేష్ గారు రెగ్యులర్ లైఫ్ మనకి కనపడతా ఉంటది, వాళ్ళిద్దరు రెగ్యులర్ లైఫ్ మనకి కనపడతా ఉంటది. ఏదో ఈ 4-5 రోజులు వాళ్ళు విదేశీ పర్యటనకి ఫ్యామిలీతో వెళ్ళినటువంటి రోజులు తప్పించి మిగతా రోజుల్లో ఏ గంటకి ఏ సమస్య నడుస్తుంది, ఇవాళ ఎవరెవరు కలిశారు అనేటువంటిది మనకి కనపడతా ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సమస్య కనపడిద్దాం మనకి. సీక్రెట్ ఒకసారి చెప్తే అంటే 6 సంవత్సరాలలో 43,000 కోట్లు ఎలా సంపాదించవచ్చు అనే సీక్రెట్ గాని మా ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు చెప్పి వెళ్ళాలని వైసీపీ చెప్తున్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు కనీసం మోదీ గారిని కలిసి ఎందుకు చెప్పలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. సో ఓవరాల్ వ్యక్తిగత పర్యటనలకు చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పే వెళ్ళారు కదా వ్యక్తిగత పర్యటనలు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకంటూ కొంచెం ప్రైవసీ అనేది ఉండదా అనేది కూటమి నేతల వాదన. ఇది థ్యాంక్ యూ సో మచ్ హేమ్ కుమార్ గారు, రామారావు గారు, సురేంద్ర నాయుడు గారు, కట్ట కార్తిక్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.